పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని మొలకలమూరు 2,50,000తో నిర్మించిన నూతన ఇళ్లను ప్రారంభించారు. రాష్ట్రంలో పేద ప్రజల అభ్యున్నతికి రాష్ట్ర ప్రగతి సాధించే లక్ష్యమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. పేదలకు ఇళ్ల పండగ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. దాంట్లో భాగంగా రాయదుర్గం పట్టణంలో మనం ఈ ఇంటిని ప్రారంభం చేసుకున్నాం. నేను మంత్రిగా ఉన్నప్పుడు 2018లో మంజూరైన ఇల్లు. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బిల్లులు ఇవ్వని కారణంగా ఆగిపోయింది, ముందుకు కదలలేదు. మళ్ళా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఇంటిని పూర్తి చేసుకున్నారు, చాలా బాగా కట్టుకున్నారు. ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా 1,50,000 మంది పేదలు వాళ్ళు సొంతంగా కట్టుకున్న ఇళ్లను ప్రారంభం చేశాం. అట్లాగే మరో 1,00,000 టిట్కో సంస్థ ద్వారా నిర్మించిన